ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదైనవాడు. అన్ని విషయాల్లో ఎల్లకాలం దేవుడు నమ్మదైనవాడు. దేవుని వాక్యంలో గమనించినప్పుడు దైవజనులందరి జీవితంలో, తన యందు విశ్వాసం ఉంచిన వారందరి జీవితంలో దేవుడు నమ్మదైన వాడిగానే కనబడతాడు. దేవుడు ఎవరికి ఎప్పుడు ఏ వాగ్దానం చేసినా ఆ వాగ్దానము తప్పిపోలేదు, అది నిరర్ధకం కాలేదు. ఖచ్చితంగా వారి జీవితంలో నెరవేర్చబడింది. దేవుని మాట నమ్మకమైనది, దేవుని క్యారెక్టర్ నమ్మకమైనది. కాబట్టి ఇలాంటి నమ్మకత్వమును మన జీవితంలో నుంచి కూడా దేవుడు ఆశపడతాడు. నమ్మకత్వం అనే మాటని మన వాక్యంలో చూసినప్పుడు మనం కొద్ది విషయాల్లో నమ్మకం ఉండాలి అని దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఉపమానాల్లో యేసుక్రీస్తు బోధించారు, కొద్ది విషయాల్లో కనుక నీవు నమ్మకంగా ఉంటే అనేకమైన విషయాలపైన నిన్ను నియమిస్తాను అన్నాడు. మనకివ్వబడినటువంటి కొన్ని బాధ్యతలు ఉంటాయి, అందులో మనం నమ్మకంగా ఉండాలి. కుటుంబమును మన చేతికి దేవుడు అప్పచెప్పాడు, అందులో నమ్మకంగా ఉండాలి. ఉద్యోగము దేవుడిచ్చినటువంటి కృప, అందులో నమ్మకంగా ఉండాలి. కెరియర్, అందులో మనం నమ్మకంగా ఉండాలి. సంబంధాలు, బంధాలు ఉన్నాయి, మన కుటుంబంలో బంధాలు ఉన్నాయి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు. ఈ బంధాన్ని కాపాడుకోవడంలో కూడా మనం నమ్మకం ఉండాలి. దేవుడిచ్చిన దర్శనం, పిలుపులు ఉంటాయి, అవి దాంట్లో చక్కగా పనిచేయడానికి నమ్మకంగా మనం ఉండాలి. దేవుడు మన నుంచి చిన్న చిన్న విషయాల్లో నమ్మకం ఉండాలి అని దేవుడు కోరుతారు. ఈ విషయాన్ని దేవుని వాక్యంలో 2వ రాజులు 6వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఈ 2వ రాజులు 6వ అధ్యాయంలో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. అతని దగ్గర కొంతమంది పిల్లలు వాక్యం నేర్చుకుంటున్నారు. అంటే దీన్ని ప్రవక్తల పాఠశాల అంటారు. ఈ వాక్యం పిల్లలు ఎందుకు నేర్చుకుంటారంటే తర్వాత తరానికి వాక్యం బోధించడానికి, అందించడానికి వీరు వాక్యంలో తర్ఫీదు పొందుతున్నారు. చూసారా, ఈ యవ్వనస్తుల ఆసక్తి, వాక్యము నేర్చుకునే ఆసక్తిని కలిగి ఉన్నారు. తర్వాత తరానికి వాక్యం అందించడానికి, దేవుని కొరకు పనిచేయడానికి ఈ పిల్లలందరూ ఆసక్తి కలిగి ఉన్నారు. అయితే ఈ పాఠశాలలో ఒక చిన్న ప్రాబ్లం ఏర్పడింది. ప్రాబ్లం ఏంటంటే ఆ పిల్లలకి వారు ఉన్నటువంటి స్థలము ఇరుకుగా ఉంది, సరిపోవట్లేదు. కాబట్టి ఎలీషా దగ్గరకు వచ్చి అన్నారు, ఏలినవాడ, మాకు ఇక్కడ స్థలము ఇరుకుగా ఉంది, మేము యోర్దాను నదికి వెళ్ళి కొన్ని దూలములు నరికి తీసుకొచ్చి ఇంకొక స్థలంలో ఒక మంచి నివాసం మనం ఏర్పాటు చేసుకుందాం అని ఎలీషాను అడిగారు. ఎలీషా అందుకు ఒప్పుకున్నాడు. అలాగే పిల్లలు ఇంకొక మాట కూడా, మీరు మాతో పాటు కూడా రండి, కొన్ని దూలములు నరికి తీసుకుని వద్దాం అన్నప్పుడు ఎలీషా వారితో పాటు వెళ్ళాడు. వారు ఈ దూలములు, ఈ కర్రలు, చెట్లు నరుకుతూ ఉండగా ఒక అబ్బాయిది గొడ్డలి ఎగిరి యోర్దాను నదిలో పడిపోయింది, నీళ్లలో పడిపోయింది. అప్పుడు ఏలినవాడ, అయ్యో, ఈ గొడ్డలి నాది కాదు, నా సొంతది కాదు, ఇది ఎరవ తెచ్చుకున్నటువంటి గొడ్డలి, అంటే ఒకరి దగ్గర నేను అడిగి తెచ్చుకున్నాను, నేను మళ్ళీ వారికి ఇవ్వాలి. అయితే గొడ్డలి ఇప్పుడు నీళ్లలో పడిపోయింది అని ఆ పిల్లోడు ఈ ఎలీషాకి చెప్పాడు, దైవజనుడికి చెప్పాడు. ఇప్పుడు ఈ పిల్లోని బాధ ఏంటంటే, నా చేతికి ఇవ్వబడినటువంటి గొడ్డలి అది నీళ్లలో పడిపోయింది, అది నాది కాదు, నాకు ఇవ్వబడింది. నేను తిరిగి ఎవరి దగ్గర అయితే తెచ్చుకున్నానో నేను ఆ వ్యక్తికి ఇవ్వాల్సిన బాధ్యతను కలిగి ఉన్నాను. చూడండి, చిన్న విషయంలో ఈ అబ్బాయి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నమ్మకత్వం కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చిన్నవాడి చేతికి గొడ్డలి ఏ రీతికైతే అప్పచెప్పబడిందో మనందరి చేతుల్లోనికి రకరకాల విషయాలను దేవుడు అప్పచెప్పాడు. నీ జీవితంలో ఉన్నది ఏదైనా దేవుడు తన కృపలో మన చేతికి అప్పచెప్పబడిందే. దేవుడు అప్పచెప్పాడు, దాన్ని మనం జాగ్రత్తగా కాపాడి, జాగ్రత్తగా దాన్ని అభివృద్ధి చేసి, మళ్ళీ దేవుని ఎదుట మనము నమ్మకంగా కనబడాలి, నమ్మకంగా నిలబడాలి. అది కుటుంబమైనా, పిల్లలైనా, ఉద్యోగమైనా, సంఘమైన, పరిచర్య అయినా, దేవుడిచ్చిన దర్శనమైన, భారమైన, ఈ విషయాల్లో మనం నమ్మకం ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ యోర్దాను నది, ఒక వాక్యం చూద్దాం. 2వ రాజులు 6వ అధ్యాయం 6వ వచనంలో, ఆ దైవజనుడు అది ఎక్కడ పడేను అని అడిగాడు. ఆ గొడ్డలి నీళ్ళలో పడగానే ఎక్కడ పడిందో ఆ చోటు చూపించమని దైవజనుడు అడిగాడు. వాడు అతనికి ఆ స్థలంలో చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అయితే ఏ స్థలంలో అయితే ఆ గొడ్డలి పడిపోయిందో అక్కడ ఎలీషా ఒక కొమ్మను నరికి అదే స్థలంలో నీళ్లలో పడేశాడు. వెంటనే నీళ్లలో సాధారణంగా గొడ్డలి పైకి తేలదు, ఇనపది కాబట్టి. ఈ కొమ్మ పడగానే ఆ గొడ్డలి పైకి లేచింది. దేవుని వాక్యంలో ఇనుము అనే దానికి ఒక
ఆత్మ సంబంధమైన గుర్తు ఉంటుంది. ఇనుము అంటే మానవ జాతి కఠినమైనది. ఇనుము అంటే ఒక బంధకం అని అర్థం. దేవుని వాక్యంలో మనము సిల్వర్ అనగానే అది విమోచన అనే దానికి గుర్తు. బంగారం, గోల్డ్ అంటే అది నీతి అనే దానికి గుర్తుగా ఈ మెటల్స్ కనబడతాయి. ఇప్పుడు ఇక్కడ ఇనుము అనగానే ఒక బంధకము అని అర్థం, లేదా మానవ జాతి, పతనమైన మానవ జాతి అని అర్థం. మానవ జాతి పాపములో పడిపోయినప్పుడు ఆ మానవ జాతిని తిరిగి పాపం నుంచి పైకి లేపడానికి యేసుక్రీస్తు అనే కొమ్మ నరకబడింది. ఆ కొమ్మ నీళ్లలో వేయబడింది. ఎప్పుడైతే కొమ్మ నీళ్లలో వేయబడిందో పతనమైనటువంటి మానవ జాతి పాపంలోంచి, శాపంలో నుండి, నిత్య మరణంలో నుండి ఆ గొడ్డలి పైకి లేచినట్టుగా మానవ జాతిని పైకి లేపడానికి దేవుడు కృప చూపాడు. ఈరోజు క్రీస్తులో నివసిస్తున్న మనందరం, రక్షించబడిన మనందరము ఆ గొడ్డలి వలె ఆ అధ పాతాళం నుంచి మనం పైకి లేపబడ్డాం. తిరిగి మనము మనం రెస్టోర్ చేయబడ్డాం. ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ యోర్దాను నది అనేది డెత్ అండ్ రిజరక్షన్ కి సాదృశ్యం. అంటే మరణం, పునరుద్ధానానికి సాదృశ్యం. ఎలాగంటే యేసుక్రీస్తు బాప్తిస్మము పొందినప్పుడు ఇదే యోర్దాను నదిలో ఆయన బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మము మనల్ని కూడా తీసుకోవాలని అడిగారు. బాప్తిస్మానికి ఉన్నటువంటి ప్రధానమైన గుర్తు, అర్థం ఏంటంటే ఆయన ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో మనం కూడా బాప్తిస్మం పొందినప్పుడు ఆయనతో పాటు సాదృశ్యకంగా పాతి పెట్టబడి తిరిగి లేపబడుతున్నాం అని అర్థం. అది ఎక్కడ జరిగింది? యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకొని తిరిగి లేచారు. నీళ్ళలో మునిగి తిరిగి లేచారు. ఈ యోర్దాను నది అనేది డెత్ అండ్ రిజరక్షన్ అనే దానికి సాదృశ్యం. గొడ్డలి పడిపోయింది, అది మరణానికి సాదృశ్యం. ఆ గొడ్డలి పైకి లేపబడింది, అది పునరుద్ధానానికి సాదృశ్యం. మనందరం యేసుక్రీస్తులో నిత్య జీవమును కలిగి ఉన్నాం. మరణం అనేది తొలగించబడింది. ఇప్పుడు మనం ఆశీర్వాదంలో ఉన్నాం, దీవెనలో ఉన్నాం. ఆశీర్వాదానికి మనందరినీ దేవుడు వారసులుగా పెట్టాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడి వాక్యం దీవించినాక లెట్ us pray. యేసయ్యా, మీ నామమును స్తుతిస్తున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి కృప ఏదైనా అందులో మేము నమ్మకంగా ఉండి ప్రభువా మీ ఎదుట తండ్రి సిగ్గుపడనక్కర్లేని వారుగా మేము నిలబడే కృపను, భాగ్యం అందరికి దయచండి. దేవా, ఈ రోజంతా మీ సన్నిధిని మాకు తోడు ఉంచి నడిపించి ఆస్వాదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. లైఫ్ ఫర్ చర్చ్ ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు 5th ఫ్లోర్ విజేత సూపర్ మార్కెట్ పైన, బీరంగూడ కమాన్ పక్కన, బీరంగూడ, హైదరాబాద్. ప్రతి ఆరాధనలో బలమైన దేవుని సన్నిధి, విశ్వాసంలో వర్ధిల్లటానికి లోతైన వాక్యము, ప్రార్థన జీవితంలో ఆశీర్వాదము. ఇది పరిశుద్ధాత్మ నడిపింపులో కొనసాగుతున్న సంఘము, ఆత్మీయ కుటుంబము. బలమైన దేవుని సన్నిధి అనుభవించటానికి, దేవుని దీవెన పొందుకోవటానికి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం. రండి, మాతో కలిసి దేవుని ఆరాధించండి. ప్రతిరోజు మీరు వింటున్న ఈ దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాం. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నవారు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. స్తుతి, ఆరాధన, కొత్త పాటలు మరియు దైవ సందేశాల కొరకు రాజ్ కుమార్ జర్మీ #లైఫ్ వర్డ్ చర్చ్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.